హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. మేమందరం కలిసి ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై బోలో శ్రీశైలం మల్లన్నకి జై, గణేష్ మహారాజ్ కి జై, శ్రీశైలం మల్లికార్జున స్వామికి జై. ఇలా దేవుడిని మొక్కుకొని హ్యాపీగా మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. మధ్యాహ్నం 1:30 అట్లా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ మేము అరౌండ్ 8 o'clock చేరుకున్నాం. స్లోగా వెళ్ళాం, మధ్యలో సీనరీస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం అనమాట. అట్లా ఫైనల్గా శ్రీశైలం అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఒక్కసారి టెంపుల్ వరకు వెళ్దాము, ఎట్లుంటుంది వ్యూ ఇప్పుడు అని వెళ్ళాం అనమాట. నైట్ ఇట్లనే, ఎందుకంటే మాది దగ్గరనే ఉండే రూమ్ కూడా. ఇది ఒకప్పుడు ఎంట్రీ ఇక్కడ నుంచి ఉండేది, కానీ ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ క్లోజ్ చేసేసి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తున్నారనమాట. చాలా ఇయర్స్ ముందు ఇట్లా మెయిన్ ఇక్కడ నుంచే ఎంట్రీ ఉండేది. మేము ఎవ్రీ ఇయర్ శ్రీశైలంకి వెళ్ళడం కార్తీక మాసంలో మాకు అలవాటు ఉండేది. మా డాడీ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. ఆ తర్వాత మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయాము, దర్శనానికి బయలుదేరాము. మాకు దర్శనం ఈజీగా ఒక 1 hour టైంలో అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ వ్యాన్స్ ఉన్నాయి, అవి తీసుకెళ్తున్నాయి టెంపుల్ వరకు. సో దర్శనం అయితే బాగా జరిగింది మాకు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మార్నింగ్ 4 o'clock దర్శనానికి వెళ్తే మాత్రం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. గుడిలో చాలా మంచి భజన అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే మార్నింగ్ 4 o'clock దర్శనానికి వెళ్ళండి. అంటే యాక్చువల్గా 5 o'clock స్టార్ట్ అవుతుంది, కానీ మీరు 4 o'clock వరకు టెంపుల్ ముందు ఉన్నారనుకోండి, చాలా మంచి దర్శనం అయిపోతుంది. అట్లా మేము నెక్స్ట్ ఇంకా 1000 ఒత్తులు, 1,00,000 దీపాల ఒత్తులు, దీపాలు ఉంటాయి కదా, అవి అట్లా పెట్టడానికి బయలుదేరినాం. సకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శ్రీశైల పుణ్యక్షేత్రే శ్రీశైల భ్రమరాంబిక సన్నిధౌ వల్లి దేవసేన దేవత ప్రీత్యర్థం తులసి బృందావన సమేత లక్ష్మీనారాయణ దీపారాధన అమ్మా ముట్టించండి. ఓం భవాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, ఓం జలాయ నమః, జలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, సర్వలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః,
यानि काञ्च पापानि जन्मान्तकृतानि तानि तानि प्रदक्षिणं पदे पदे पापोऽहं पापात्मा पापसम्भवः अन्यथा शरणागतरक्षम रक्ष जनार्दन आत्मप्रदक्षिणं नमस्कारयामि शालिग्रामं గోదానం బ్రాహ్మణకి ఇచ్చాము ఎంతమంది మళ్ళీ సంవత్సరం కొడుకుని ఎత్తుకొస్తాము గోదానం అన్నదానం శాలిగ్రామ గోదానం శాలిగ్రామ గోదానం అన్నదానం బ్రాహ్మణకి ఇచ్చాము దీర్ఘాయుష్మాన్ భవ గోదానం బ్రాహ్మణకి ఇచ్చాము దీర్ఘాయుష్మాన్ భవ గోదానం అన్నదానం బ్రాహ్మణకి ఇచ్చాము శాలిగ్రామం గోదానం బ్రాహ్మణకి ఇచ్చాము శాలిగ్రామ దానం చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నడి వయసులో భర్త కాలం చేస్తాడు. ఒక జీవికి 7 జన్మలు. ఈ 7 జన్మల్లో మళ్ళీ ఆడదై పుట్టిన నిండు 100 ఏళ్ళు పసుపు కుంకాలతో ఉంటారు అని శాస్త్రం చెబుతోంది. ఈ ఆవును దారపోయటం వల్ల రేపు ఒక జీవికి 7 జన్మలు, ఒక ప్రాణికి 7 జన్మలు ఉంటాయి. ఈ పాపపుణ్యాన్ని బట్టే ఈ జీవి వెళ్తూ ఉంటుంది. కాబట్టి దానాలు చేసుకోవడం వల్ల ఆడపిల్ల 12వ సంవత్సరం రిజిస్ట్రాలు అవుతుంది. దాని యొక్క దోషాలు పోవడం కోసం బ్రాహ్మడికి దానం చేయడం అన్నమాట. భవ భవ ఇలా పీస్ఫుల్గా పూజ చేయించుకున్న తర్వాత మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసుకొని సైట్ సీయింగ్కి బయలుదేరినాము. ముందుగా సాక్షి గణపతి దేవాలయంకి అయితే చేరుకున్నాము. సాక్షి గణపతి దేవాలయంలో మనం కంపల్సరీ గణేశుడిని దర్శించుకొని మన గోత్రనామాలు చెప్పాలన్నమాట. అప్పుడు గణేశుడు సాక్ష్యం ఇస్తాడు శివుడికి, అవును వీళ్ళందరూ వచ్చారు, ఈ ఫ్యామిలీ వచ్చింది అన్నట్టు. సో కంపల్సరీ వెళ్ళాలన్నమాట. వీలైతే ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకొని ఆ తర్వాత శివుడి దర్శనానికి వెళ్తే ఇంకా మంచిది. ఇట్లా 5 టెంపుల్స్ తిప్పుతారు. సో సెకండ్ టెంపుల్ వచ్చేసి లలితాదేవి ఆలయం అని ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చినాం. ఎంటర్ అవుతుంటూనే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి, సాలగ్రామ లింగేశ్వర ఆలయం కూడా ఒకటి ఎదురవుతుందన్నమాట. కింద ఈ 2 ఉంటాయి టెంపుల్స్. పైన వచ్చేసి లలితాదేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ కింద సాలగ్రామ శివాలయం దగ్గర అభిషేకం చేయొచ్చు అన్నమాట. ఇలా పైకెక్కితే లలితాదేవి మనకి దర్శనమిస్తారనమాట. కానీ మనం ఫోటోలు వీడియోలు ఇక్కడ తీయడానికి వీలు లేదు. సో నేను మెయిన్ టెంపుల్ని అయితే కవర్ చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి బయలుదేరి మనం ఇప్పుడు 3వ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. 3వ టెంపుల్ వచ్చేసి హటకేశ్వర ఆలయం. ఈ హటకేశ్వర ఆలయం ముందు ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ వృక్షం వచ్చేసి సంతాన వృక్షం అంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది హటకేశ్వర ఆలయం. నెక్స్ట్ 4th టెంపుల్కి వచ్చినాము. ఇది వచ్చేసి పాలధార పంచదార టెంపుల్ అంటారనమాట. ఇక్కడ చాలా మెట్లు ఉంటాయి. కింద పాలధార పంచదార అని వాటర్ ఫాల్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూస్తున్నట్టు ఈ ఐటమ్స్ అన్నీ ఫారెస్ట్ నుంచి దొరికిన న్యాచురల్ ఆయుర్వేదిక్ వాల్యూస్ ఉన్న థింగ్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. బాడీ పెయిన్స్కి, హెడ్ ఏక్స్కి అట్లా చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా కొనడానికి ట్రై చేయండి.
ఇంత అందమైన లొకేషన్లో కింద ఇన్ని మెట్లు దిగిన తర్వాత ఇక్కడ మనకి శంకరాచార్యుల ఆలయం కనిపిస్తుంది. దాని పక్కన మీరు చూస్తున్న వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే పాలధార పంచదార. ఒకప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేది. ఈ వాటర్ ఎంత తీయగా ఫ్రెష్గా క్లీన్గా ఉంటుందో చూడండి. నేనైతే మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉన్నాను అనమాట. అంత క్లీన్గా ప్యూర్గా ఉంటుందన్నమాట. ఈ వాటర్కి చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. పాలధార పంచదార అనేవి పరమేశ్వరుడి ఫోరెడ్ అండ్ పంచముఖాస్ నుంచి వచ్చినట్లు ఇక్కడ మనకి రాసుంది. అక్కడి నుంచి బయలుదేరి మేమైతే 5th టెంపుల్ శిఖరంకి వెళ్ళిపోయాం. శిఖర దర్శనం అంటే మనము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ దగ్గర పైన మెట్లు ఎక్కితే ఒక నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు కొమ్ముల మధ్యల నుంచి మనకి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం కనిపిస్తుందన్నమాట. గోపురాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ నందీశ్వరుడు కింద నవధాన్యాలు వేసి ఇలా రౌండ్గా తిప్పితే ఆ ఆయిల్ అనేది అభిషేకం లాగా కింద ఉన్న టెంపుల్లో లింగం పైన పడుతుంది అన్నమాట. శిఖరం ఆలయంకి రావడానికి ఇలా వెహికల్స్ రావడానికి ఒక దారి అండ్ ఇంకొకటి మెట్ల దారి ఉంటుందన్నమాట. ఓపిక ఉన్న వాళ్ళు మెట్ల దారి నుంచి కూడా రావచ్చు. ఈ 5 టెంపుల్స్ అన్ని కలిపి సైట్ సీయింగ్ అంటారనమాట. ఆటో వాళ్ళైతే 120 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. లేదా ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మీరు బార్గెన్ చేయొచ్చు. మేమైతే హోటల్ రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఇంకా బయలుదేరాం అనమాట ఇంటికి. వ్యూ అయితే చాలా బాగుందండి మధ్యాహ్నము. ఇప్పుడు ఫారెస్ట్ వ్యూ కూడా రాబోతుంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తుంది శ్రీశైలంలో పాతాళ గంగ అన్నమాట. పాతాళ గంగ దగ్గర స్నానం చేస్తే ఇంకా మంచిది. చాలా హ్యాపీగా అండ్ ప్లెజెంట్గా ఉంది మాకైతే. చాలా మంచి దర్శనం జరిగింది. అండ్ ఎప్పుడైనా ఈ గ్రీనరీ ఇట్లా వాటర్ ఇవన్నీ చూసినప్పుడు మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.